అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాజీ నక్సలైనటువంటి జి రాములు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ రాములు గారు, నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. అంటే ప్రతి మనిషి కూడా కుల వివక్షో, మత వివక్షో, లింగ వివక్షో, ఆర్థిక వివక్షో ఏదో ఒక వివక్షకు లోనైనప్పుడు ఆ వివక్షలో తనను తాను బాధపడి లేకపోతే ఇబ్బంది పడి ఆ ఆక్రోశం నుంచి పుట్టిందే విప్లవం అని నేను భావిస్తాను. ఏదో ఒక వివక్ష ఎదుర్కొనే విప్లవం అనేది పుడుతుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు అసలు నక్సలిజం భావజాలానికి రావడానికి కారణాలు ఏంటి? ఏ వివక్ష ఎదుర్కొన్నారు? మీ బాల్యం గురించి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటండి, మీరు అన్నట్టుగా ఏదో ఒక అణచివేతకి, ఏదో ఒక వివక్షకి గురి కాకుండా మనిషి స్పందించాడు. ఇది వాస్తవం. అవును. ఏ విప్లవాలకైనా, ఏ ఉద్యమాలకైనా ప్రపంచాన్నంతా ఎక్కడ చూసినా కూడా అదే జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే స్వతంత్ర పోరాటం ఏంటి? ఆంగ్లేయుల యొక్క పెత్తనాన్ని, ఆంగ్లేయుల యొక్క అణచివేతని, ఆంగ్లేయుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పుట్టిందే స్వతంత్ర ఉద్యమం. అట్లనే ఈ స్వతంత్రం వచ్చింది మనకి. ఆర్థిక స్వతంత్రం కావాలనే కాంక్ష నుండి పుట్టిందే ఈ కమ్యూనిజం. అయితే ఈ కమ్యూనిజాన్ని అంటే ఈ సమానత్వాన్ని, ఈ సోషలిజాన్ని, దోపిడీ లేని రాజ్యాన్ని, సమసమాజాన్ని స్థాపించాలంటే ఏం చేయాలనే కాడ కొన్ని విభేదాలు వచ్చిన తర్వాతనే ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా చీలికలు వచ్చాయి. అయితే ఇవాళున్న దేశ పరిస్థితి లోపల ప్రజలందరినీ సమీకరించాలంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఎలాంటి విధానాలు అనుసరించాలనే కాడ ప్రధానంగా విభేదాలు వచ్చినాయి. సరే, వీటి గురించి చర్చించే ముందు మీరు చిన్నప్పుడు ఎక్కువగా అంబేద్కరిజానికి, అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలకి బాగా ప్రభావితులయ్యారని కూడా మేము విన్నాం. అంటే ఏ విషయాల్లో? నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు దాదాపు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, పల్లెటూళ్ళల్లో ఈ రోజుకు కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నారు దళితులు చాలా వరకు. ఇక ఆర్థిక వివక్ష అంటే అది పట్టణ ప్రాంతాల్లో ఉంది, లేకపోతే నగరాల్లో కూడా ఉంది ఆర్థిక వివక్ష. కానీ ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష, దళిత వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు తెలిసి మీ చిన్నతనంలో అది ఇంకా బలంగా ఉండేదేమో. మీరు కొంత చదువు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలిగారు. అయితే మీరు అన్నట్టుగా 60 సంవత్సరాల క్రితం నేను నక్సలిజం నాకేమి నేర్పిందనే పుస్తకాన్ని మీరు గమనించే ఉంటారు. అవును. ఆ పుస్తకంలో దాదాపు ఒక 70-80 పేజీలు ఈ వివక్షకు సంబంధించిందే రాశాను మొదట్లో అంతా. మొత్తంగా. అది అంటే ఒక పల్లెటూరులో. మీది ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అంటే ఇప్పుడు మహబూబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్కి ఒక 15-16 కిలోమీటర్ల దూరాన మా ఊరు బల్పాలని ఉంటుంది. ఓకే. చిన్న కుగ్రామమేనా? ఒక మామూలు. అంటే అప్పుడున్న పరిస్థితి లోపల మా ఊళ్ళో సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు. ఊరు 57-58 నాటికే మా ఊరికి కరెంట్ వచ్చింది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది, హై స్కూల్ ఉండేది, హాస్టల్ ఉండేది. అంటే చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరు కొంత ఉన్న దాంట్లో బెటర్ గ్రామం. తర్వాత అన్నిటికి కేంద్రం లాగా ఉన్న గ్రామం. హై స్కూల్ కూడా మీ ఊరికే వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా. అప్పుడు మేము 60 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు 60, 62, 63 అప్పటిన్న పరిస్థితులే నేను ప్రధానంగా నా పుస్తకంలో రాసింది కూడా. అది అంటే ఒక విలేజ్ లోపల సమాజంలో ఎలాంటి వివక్ష ఉండేది అంటే అంటరానితనం ఎట్లుండేది, తర్వాత పోతే ఇళ్ళకి రానివ్వకపోవటం కానీ, నీళ్ళు తెచ్చుకుంటే అక్కడ నీళ్ళు తెచ్చుకోనివ్వకపోవటం కానివ్వండి, స్కూల్లో కూడా కలబిడిగా దళిత పిల్లలు మింగిలి కాలేని పరిస్థితి కానీ, ఈవెన్ టీచర్స్ కూడా వివక్ష రూపాన చూపించటం కానీ, ఇట్లా ప్రతి అంశం. అంటే వాళ్ళు కులము తెలవనంతసేపు చాలా గౌరవంగా ఉండటం, కులము తెలవంగానే ద్వేషించటం, అసహించుకోవటం అలాంటిది ఆ తేడా స్పష్టంగా కనిపించేది. అవన్నీ అంటే ఈ రోజు మీరు అంటున్నట్లుగా ఈ విధంగా నీళ్ల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు అంతలా ఉండుండకపోవచ్చు. నాకు తెలిసి మీ కాలంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు స్పష్టంగా గమనించారేమో అవన్నీ. ఇవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళమే మేము. ఓకే. కాబట్టి ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి ఆ అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతిని
ఎక్స్పోజ్ చేస్తుంటారు. అంటే నేను మీ పుస్తకంలో రాసినట్లుగా కూడా ఈ రోజు కూడా చాలా మంది కుల వివక్ష లేదు, లేకపోతే ఆర్థిక వివక్ష లేదు, ఈ రోజు ఎక్కడున్నాయి సమాజంలో అని చెప్తారు. కాకపోతే అనుభవించిన వాడికి అదంతా తెలుస్తుంది. అనుభవించిన వాడేముంది, ఏం లేదులే అని సింపుల్ గా చెప్పేస్తాడు. తాను బాగుంటే అందరూ బాగుండు అనుకుంటారు. అదే అందుకోసం ఇవాళ బాగున్న వాళ్ళు 10% కూడా ఉండరు. అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, తర్వాత ఇతర అన్ని రంగాల్లో చూసినప్పుడు బాధపడే వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళే 190 మంది ఉంటారు ఇప్పటికి. మీరు నాకు తెలిసి చిన్నప్పుడు ఒక వ్యాసం చదివారు అనుకుంటా అంబేద్కర్, అక్కడి నుంచే మార్పు మొదలైంది, అక్కడ బీజం పడిందేమో. మాకు వ్యక్తిగతంగా అనేక రకాల అవమానాలు గురైన తర్వాత అప్పటిదాకా నాకే ఈ బాధలు ఉన్నాయి, నేనే ఇది ఎంత పడుతున్నానేమో అని నాకు నేనే సర్దుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ జీవితాన్ని చదివిన తర్వాత ఆయన జయంతో వర్ధంతో నాకు అంత స్పష్టంగా ఐడియా లేదులే, కానీ నేను 7th 8th చదివే రోజులల్లా వ్యాసం చదివాను. ఆ వ్యాసం పత్రికలో వచ్చింది, దినపత్రికలో వచ్చింది. ఆ వ్యాసం చదివిన తర్వాత ఓహో నేను ఒక్కడిని ఇట్లా అనుకుంటున్నా, ఇంత గొప్ప మనిషి కూడా ఇట్లా ఇంత అవమానాలు పడ్డాడా అనేది అన్న తర్వాత నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది అన్నట్టు. నేను ఒక్కడిని బాధితుని కాదు, నేను ఒక్కడిని గందరగోళం కావటం లేదు, నేను ఒక్కడిని అవమానాలు పడలేదు. ఈ సమాజంలో చాలా కోట్ల మంది ఇట్లా పడుతుండ్రు, సమాజంలో ఇట్లా ఉంది కాబట్టి ఇది సమాజం మొత్తం సమస్య, నా ఒక్కరి సమస్య కాదని అప్పుడు నేను గుర్తించిన తర్వాత నేను దాని లోతుల్లోకి పోవాలని కొంత ప్రయత్నం చేశాను. అప్పుడే దాని ఫలితంగానే నేను ఎంఎల్ పార్టీ, నక్సలైట్ పార్టీలకు పోయిన తర్వాత కూడా చంద్ర పుల్లారెడ్డి గారితో మాట్లాడటం కానీ, తర్వాత ఇతర నాయకులందరితో ఈ విషయం మీద డిస్కస్ చేయటం కానీ, గూడ అంజయ్య వాళ్ళ అన్న గూడ చంద్రయ్య ఇట్లాంటి వాళ్ళు అందరం కలిసి వాళ్ళతో చర్చ పెట్టడం కానీ, ఆ చర్చ పెట్టిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన సమాధానం కానీ, అంటే ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకు కూడా ఆర్థిక అసమానతలు పోవాలనేది ఉంది కనపడుతుంది. కానీ కమ్యూనిస్ట్ పెద్ద నాయకులు అనుకుంటే వాళ్ళకు కూడా సామాజికమైన వివక్ష పోవాలి, కుల వ్యవస్థ పోవాలి అనే వాళ్ళకు ఉండాలని లేదు. కానీ పోవటానికి ఏం కార్యక్రమం ఉండాలనో ఇప్పుడు ఆర్థిక సమానత్వం రావటానికి, సోషలిజం రావటానికి కావాల్సిన ప్లాన్ ఉంది. కానీ కుల నిర్మూలన చేయడానికి ప్లాన్ ఏంటో అసలైన జాడ్యం